హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఏకేఎస్ డిప్లాయ్మెంట్ చూద్దాం యూజింగ్ టెరాఫామ్ ప్లస్ అప్లికేషన్ గేట్వే ఇంగ్రెస్ కంట్రోలర్ కూడా ఎలా డిప్లాయ్ చేయాలని చూద్దాం. హెల్మ్ బేస్డ్ గ్రీన్ ఫీల్డ్ మనకి 4 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఏకేఎస్ డిప్లాయ్ చేయడానికి ఏకేఎస్ యాడ్ ఆన్ గ్రీన్ ఫీల్డ్ డిప్లాయ్మెంట్. గ్రీన్ ఫీల్డ్ డిప్లాయ్మెంట్ అంటే ఏకేఎస్ డిప్లాయ్ చేసిన తర్వాత ఏకేఎస్లో మనకు ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆప్షన్ ఎనేబుల్ చేస్తే అది కొత్తగా ఒక న్యూ అప్లికేషన్ గేట్వే ఇంగ్రెస్ కంట్రోలర్ క్రియేట్ చేస్తుంది. అది గ్రీన్ ఫీల్డ్ మెథడ్. అదే ఎగ్జిస్టింగ్ కావాలి అనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న అప్లికేషన్ గేట్వే అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. అది సెకండ్ వన్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంగ్రెస్ కంట్రోలర్ క్రియేట్ చేయడం, సేమ్ అన్ని న్యూగా క్రియేట్ చేయడం. ఇది కూడా సేమ్ అంతే, ఇది కూడా న్యూగా క్రియేట్ చేయడం. కాబట్టి ఇంగ్రెస్ కంట్రోల్ వచ్చేసరికి మనం హెల్మ్ బేస్డ్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఇది కూడా అంతే, ఇది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంగ్రెస్ కంట్రోలర్ ఇన్స్టాల్ చేయడానికి త్రో హెల్మ్ మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇది 4 మెథడ్స్. ఇంకో మెథడ్ వచ్చేసరికి మనకి ఎంజినిక్స్ ఇంగ్రెస్ కంట్రోలర్. అది కూడా దానికి మనం అప్లికేషన్ గేట్వే అనేది యూజ్ చేయం. అజూర్లో ఉన్న అప్లికేషన్ గేట్వే యూజ్ చేయం. ఎంజినిక్స్ బేస్డ్ ఇంగ్రెస్ కంట్రోలర్ అనమాట అది. ఇది డాక్యుమెంటేషన్ నేను ఆల్రెడీ మీడియంలో ఆర్టికల్ రాశాను నేను. ఎలా డిప్లాయ్ చేయాలనేది అంతా క్లియర్గాను చూడండి. ఇది డిప్లాయ్ చేసేటప్పుడు నేను ఫేస్ చేసిన కొన్ని ఛాలెంజెస్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, త్రూ టెరాఫామ్ ఎలా డిప్లాయ్ చేయాలనేది చూద్దాం. ఇది నేను ఇక్కడ మాడ్యూల్ అప్రోచ్ అనేది ఫాలో అయ్యాను. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే సర్వీస్ ప్రిన్సిపల్. ఓకే, ఇది అవుట్ సైడ్ ఆఫ్ అజూర్. మనం టెరాఫామ్తో కనెక్ట్ అవుతాం అజూర్కి. దట్స్ వై వీఆర్ యూజింగ్ సర్వీస్ ప్రిన్సిపల్. సర్వీస్ ప్రిన్సిపల్తో మనం అనేది అజూర్కి కనెక్ట్ అవుతాం, లాగిన్ అవుతాం. అందుకని మనం సర్వీస్ ప్రిన్సిపల్ ఫస్ట్ క్రియేట్ చేస్తాం. సర్వీస్ ప్రిన్సిపల్ నేమ్, ఓకే, సర్వీస్ ప్రిన్సిపల్ అనేది క్రియేట్ చేస్తాం. ఇదేమో సర్వీస్ ప్రిన్సిపల్ యొక్క పాస్వర్డ్. సర్వీస్ ప్రిన్సిపల్ మీకు తెలిసిందే కదా. ఒకసారి అజూర్ పోర్టల్కి వెళ్తే ఇక్కడ ఎంట్రా ఐడి అని సెట్ చేయండి. ఎంట్రా ఐడి అని సెట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సైడ్ వస్తాయి అన్నమాట. యాప్ రిజిస్ట్రేషన్. యాప్ రిజిస్ట్రేషన్ యాప్ రిజిస్ట్రేషన్ దగ్గర ఇక్కడికి వచ్చి న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్రియేట్ చేయండి. ఇదే సర్వీస్ ప్రిన్సిపల్. ఇదిగోండి ఆల్రెడీ మా అకౌంట్లో 3 ఉన్నాయి. ఓకే, ఇక్కడ సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మన అవుట్పుట్స్ కొన్ని తీసుకుంటాం. ఓకే, మీరు కూడా కమాండ్ లైన్ త్రో కానీ క్రియేట్ చేస్తే సర్వీస్ ప్రిన్సిపల్ అది మనకి 4 వాల్యూస్ ఇస్తుంది. ఒకటి ఆబ్జెక్ట్ ఐడి, నెక్స్ట్ టెనెంట్ ఐడి, క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్. ఓకే, క్లయింట్ ఐడి అన్న అప్లికేషన్ ఐడి అన్న సేమ్. ఇలా చూపిస్తాను. ఇది సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేసిన తర్వాత సర్వీస్ ప్రిన్సిపల్ నేమ్, అప్లికేషన్ ఐడి ఆర్ క్లయింట్ ఐడి, టెనెంట్ ఐడి. ఇవన్నీ కూడా మీకు కమాండ్ ప్రాంప్ట్ తో క్రియేట్ చేసిన మీకు అక్కడ డిస్ప్లే చూపిస్తుంది ప్రాంప్ట్లోని. అందుకని మనం ఈ ఫోర్ వాల్యూస్ మనకు కావాలి. మనం లాగిన్ అవ్వడానికి. మన క్లయింట్ ఈ సీక్రెట్ అనేది కీవర్డ్లో స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ డిస్ప్లే చేయదు, ఎందుకంటే ఇది సీక్రెట్ కాబట్టి సెన్సిటివ్ ఈక్వల్ టు ట్రూ. ఇక్కడ మనకి టెరాఫామ్ అప్లై చేసేటప్పుడు అక్కడ డిస్ప్లే చేయదు. మనం దీని క్లయింట్ సీక్రెట్ అనేది కీవర్డ్లో అప్లోడ్ చేస్తాం. ఓకే, వేరియబుల్స్ తీసుకున్నాం. సర్వీస్ ప్రిన్సిపల్ నేమ్ అనేది వేరియబుల్ తీసుకున్నాం.
సో ఇక్కడ ఈ సర్వీస్ ప్రిన్సిపల్ ఈ వేరియబుల్స్ అవుట్పుట్స్ ఏమో ఇవి తీసుకున్నాం. నెక్స్ట్ వీనెట్. ఓకే. సో ఇది వీనెట్ బ్లాక్ ఇది. ఈ సబ్నెట్స్ మనకు సబ్నెట్స్ 3 సబ్నెట్స్ తీసుకుంటాం. సో ఒకటి మన వర్చువల్ మెషిన్‌కి. సో ఆ వర్చువల్ మెషిన్ నుండి మనం ఏకేఎస్ క్లస్టర్‌కి కనెక్ట్ అవుతాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సబ్నెట్ యాప్ గేట్వేకి. నెక్స్ట్ థర్డ్ సబ్నెట్ వచ్చేసి నోడ్ పోర్ట్‌కి. ఓకే. సో ఇక్కడ మనం అవుట్పుట్స్ తీసుకున్నాం. వీనెట్ ఐడి, సబ్నెట్ ఐడీస్ మనం అవుట్పుట్ కింద తీసుకుంటున్నాం. వేరియబుల్స్ ఇంకా వేరియబుల్స్. నెక్స్ట్ కీ వాల్ట్ మామూలు క్రియేట్ చేస్తాం ఇక్కడ. కీ వాల్ట్ నేమ్, కీ వాల్ట్ లొకేషన్, కీ వాల్ట్ రీసోర్స్ గ్రూప్ నేమ్, టెనెంట్ ఐడి, ఎస్పీ. మీకు స్టాండర్డ్ ప్రీమియం ఉంది. స్టాండర్డ్ ఇచ్చుకుంటే కొంచెం ప్రైస్ తక్కువ పడుతుంది కదా, సో అందుకని నేను స్టాండర్డ్ ఇచ్చాను. ఇది కీ వాల్ట్. కీ వాల్ట్ నుండి అవుట్పుట్స్ ఏం పాస్ చేసాం, కీ వాల్ట్ ఐడి తీసుకున్నాం మనం ఇక్కడ నుండి. నెక్స్ట్ వచ్చి ఏకేఎస్. నెక్స్ట్ ఏకేఎస్. ఓకే. సో అజూర్ కుబర్నెటిస్ సర్వీసెస్. సో ఇక్కడ వెర్షన్స్ అనేవి మనం తీసుకున్నాం. అజూర్ కుబర్నెటిస్ క్లస్టర్ ఇక్కడ నేమ్ ఇస్తారు, లొకేషన్, రీసోర్స్ గ్రూప్ నేమ్, డిఎన్ఎస్ ప్రిఫిక్స్, ప్రైవేట్ క్లస్టర్ ఎనేబుల్ ఫాల్స్. నేను పబ్లిక్ క్లస్టర్ అనేది తీసుకున్నాను. ఓకే. సో రోల్ బేస్డ్ ఆర్ బ్యాక్ అనేది ఎనేబుల్ చేసాం క్లస్టర్కి. ఓకే. ఇక్కడ క్యూబర్నెటిస్ వెర్షన్ వచ్చేసరికి ఉన్నది లోకల్లో తీసుకున్నాం. ఇది కూడా వేరియబుల్ లైన్. లోకల్లో ఏం తీసుకున్నాం, ఇవ్వండి సెలెక్టెడ్ క్యూబర్నెటిస్ వెర్షన్ ఈక్వల్ టు వేరియబుల్ డాట్ క్యూబర్నెటిస్ వెర్షన్. ఒకవేళ మీకు ఏమైనా వెర్షన్ తెలిస్తే వెర్షన్ పాస్ చేయండి, లేదనుకుంటే ఇది లేటెస్ట్ వెర్షన్ ఏమైతే ఉందో అదే తీసుకుంటాం. ఇదిగోండి. ఇది ఎంటీ అయితే ఈ ఫీల్డ్ అనేది ఎంటీ అయితే ఈ వాల్యూ కన్సిడర్ చేస్తుంది, లేటెస్ట్ వాల్యూ. ఇది ఈ వాల్యూ అనేది ట్రూ అయితే ఇది కన్సిడర్ చేస్తుంది, అంటే ఎంటీ అయితే మీ వేరియబుల్. ఇక్కడ వేరియబుల్ ఏదో ఒకటి ఇచ్చారు, సంథింగ్ ఏదో వెర్షన్ ఇచ్చారు, ఆ వెర్షన్ ఇన్స్టాల్ అవ్వాలి. సో అప్పుడు మీరు ఇచ్చిందే తీసుకుంటుంది. సో ఈ వేరియబుల్ ఇక్కడ పాస్ అవుతుంది. నెక్స్ట్ నోడ్ రిసోర్స్ గ్రూప్ అనేది మీరు ఏ నేమ్ పడితే ఆ నేమ్ ఇవ్వకూడదు. సో ఈ ఫార్మాట్లో ఉండాలి నేమ్ అనేది. ఎంసీ అండర్ స్కోర్ రిసోర్స్ గ్రూప్ అండర్ స్కోర్ రిసోర్స్ నేమ్ అండర్ స్కోర్ లొకేషన్. ఓకే. సో అందుకే నేను ఇవ్వలేదు, అది ఆటోమేటిక్గా రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్నాను నోడ్ పోల్కి. నెక్స్ట్ టైర్ వచ్చి ఫ్రీ. మనకి ఫ్రీ స్టాండర్డ్ ప్రీమియం అవైలబుల్ ఉన్నాయి, నేను ఫ్రీ తీసుకున్నాను. నెక్స్ట్ ఆటోమేటిక్ అప్గ్రేడ్ ఛానల్, ఇవన్నీ ఆప్షనల్, కొన్ని మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నోడ్ పూల్ అన్నమాట, నోడ్ పూల్ క్రియేట్ చేస్తాను. నోడ్ పూల్ నేమ్ ఇచ్చాను. సో విఎం సైజు ఇచ్చాను, అంటే 2 GB 2 CPU, 2 GB ర్యామ్ అండ్ 2 CPU. ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేసాం, మినిమం కౌంట్ మ్యాక్సిమం కౌంట్. సో నోడ్ కౌంట్ కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేసాం కాబట్టి ఇది ఇంకా ఇవ్వడం అన్నమాట. నోడ్ కౌంట్ ఇది ఫాల్స్ ఉంటే మీరు ఇది ఇక్కడ ఇచ్చుకోవచ్చు నోడ్ కౌంట్. సో నోడ్స్కి డిస్క్ వచ్చేసి 40 తీసుకున్నాం. ఓకే. మ్యాక్సిమం పాడ్స్ 100. టైప్ వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్, మీరు జోన్స్ కావాలంటే జోన్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. వీనెట్ సబ్నెట్ ఐడి, ఇంకోండి నోడ్ పూల్ ఎక్కడ డిప్లాయ్ అవ్వాలంటే సబ్నెట్లో. మనం 3 సబ్నెట్స్ క్రియేట్ చేసాం కదా, థర్డ్ సబ్నెట్లో మన నోడ్ పూల్ అనేది క్రియేట్ అవుతుంది. నోడ్ లేబుల్స్, ట్యాగ్స్. ఓకే. మనం క్లస్టర్ ఏకేఎస్ క్లస్టర్ వచ్చేసి మనం సర్వీస్ ప్రిన్సిపల్ యూస్ చేసి క్రియేట్ చేస్తాం. సో మేనేజ్ ఐడెంటిటీ అయినా యూస్ చేసుకోవచ్చు, సర్వీస్ ప్రిన్సిపల్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ సర్వీస్ ప్రిన్సిపల్ యూస్ చేసి క్లస్టర్ క్రియేట్ చేస్తున్నాను. నెట్వర్క్ ప్రొఫైల్, నెక్స్ట్ లైనక్స్ ప్రొఫైల్, అంటే నోడ్ పూల్స్ ఉన్నాయి కదా, నోడ్ పూల్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నమాట. సో యూజర్ నేమ్ ఇది ఇచ్చాం. సో పాస్వర్డ్ కోసం మనం కీస్ అనేవి యూజ్ చేస్తాం. కీస్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం నేను, టిఎల్ఎస్ ప్రైవేట్ కీ ఇంకా క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ ప్రైవేట్ కీ అనేది ఇక్కడ ఇస్తున్నాం. మనం పబ్లిక్ కీ ఇస్తున్నాం ఇక్కడ. సో టిఎల్ఎస్ ప్రైవేట్ కీ డాట్ ఆర్ఎస్సి ఎగ్జాంపుల్ పబ్లిక్ కీ
ఓపెన్ ఎస్ఎస్హెచ్ ఈ కీ అనేది మనకి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇన్స్టెన్స్లో పెడుతుంది. సో మనం ఎలా కనెక్ట్ అవుతున్నాం, ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వాలంటే అలా కనెక్ట్ అవుతున్నాం అంటే ఈ ప్రైవేట్ కీ మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం అంటే కీవాల్ట్లో స్టోర్ చేస్తున్నాను నేను. సో కీవాల్ట్లో ప్రైవేట్ కీ స్టోర్ చేస్తున్నాను. అక్కడ నుండి ప్రైవేట్ కీ తీసుకొని సో మనం ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ నుండి ఈ అవుట్పుట్స్ అయితే మనం పాస్ చేస్తున్నాం. క్విక్ కాన్ఫిగ్ సర్టిఫికేట్ ఎస్ఎస్హెచ్ ప్రైవేట్ కీ. సో ప్రైవేట్ కీ కూడా మనం అవుట్పుట్ కింద తీసుకొని సో మనం అవుట్పుట్ కింద తీసుకొని మనం కీవర్డ్లో అప్లోడ్ చేస్తాం. ఓకే, ఏపీఎస్ ఇవన్నీ వేరియబుల్స్ ఇవన్నీ తెలిసింది. ఈ వేరియబుల్స్ తీసుకుంటాం. లోకల్స్లో క్యూబర్నెటిస్ వెర్షన్ పెట్టాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్ గేట్వే ఇలా క్రియేట్ చేస్తాం. అప్లికేషన్ గేట్వే పబ్లిక్ ఐపీ తీసుకుంటాం. స్టాండర్డ్ HTML స్టాండర్డ్ అప్లికేషన్ స్టాటిక్ అప్లికేషన్ గేట్వే నేమ్ ఇస్తారు. సో ఇవన్నీ ఇక్కడ మీకు వేరియబుల్స్ లకు కావాలంటే వేరియబుల్స్ లకు కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తాను అనుకోండి. ఓకే, ఇక్కడ జోన్స్ ఉన్నాయి, సేమ్ జోన్స్ కూడా మీకు అలాగే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ SKU స్టాండర్డ్ V2 ఉంది, బేసిక్ ఉంది, వ్యాప్ V2 ఉంది. సో స్టాండర్డ్ V2 పెట్టుకున్నాము. సో బేసిక్ లో మనకి పాత్ బేస్డ్ రౌటింగ్ ఇవన్నీ సపోర్ట్ చేయదు. సో గేట్వే IP కాన్ఫిగరేషన్ ఫ్రంట్ అండ్ పోర్ట్ 80 ఇచ్చాం. ఫ్రంట్ అండ్ IP కాన్ఫిగరేషన్, బ్యాక్ అండ్ అడ్రస్ పోర్ట్, బ్యాక్ అండ్ HTTP సెట్టింగ్స్, HTTP లిజనర్, రిక్వెస్ట్ రౌటింగ్ టేబుల్ అనేది ఇది మనకి ఇక్కడ పాత్ బేస్డ్ రౌటింగ్ బేసిక్. ఇక్కడ మనం బేసిక్ పెట్టుకున్నాం. సో మనకి పాత్ బేస్డ్ రౌటింగ్ ఇవన్నీ ఎక్కడ ఎనేబుల్ చేస్తామంటే మనం ingress.yaml ఫైల్ అప్లై చేస్తాం కదా, అప్పుడు ఈ సెట్టింగ్స్ అన్ని మారిపోతాయి. సెట్టింగ్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. అక్కడ ఏమైతే ఇచ్చారో అది మాత్రమే అప్లై అవుతాయి అన్నమాట. ఇక్కడ బ్యాక్ అండ్ అడ్రస్, బ్యాక్ అండ్ హెచ్టిటిపి లిజనర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ingress.yaml ఫైల్ ఎప్పుడైతే అప్లై చేస్తారో ఈ సెట్టింగ్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయి. సో ఇవన్నీ మనం డిఫాల్ట్గా ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇది యాప్ గేట్వే మాడ్యూల్. దీని అవుట్పుట్స్ ఇవి. యాప్ గేట్వే ఐడి తీసుకున్నాం, యాప్ గేట్వే నేమ్ తీసుకున్నాం, దీని వేరియబుల్స్. ఓకే, సో ఇది వేరియబుల్స్, ఇవి అవుట్పుట్స్, లోకల్స్. ఓకే, సో ఇది నా మాడ్యూల్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవైడర్ వచ్చేసరికి ఇక్కడ మనం ఈ ప్రొవైడర్స్ తీసుకోవాలా. అజూర్ ఏడి సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేస్తాం కదా, దానికోసం ఈ ప్రొవైడర్ అజూర్ ఏడి. సో అజూర్ ఆర్, నెక్స్ట్ క్యూబర్నెటిస్ ప్రొవైడర్స్ సో హెల్మ్కి క్యూబర్నెటిస్ కి కనెక్షన్ కోసం, టెరాఫార్మ్ త్రూ క్యూబర్నెటిస్ కనెక్షన్ కోసం ఇది. సో హెల్మ్ కనెక్షన్ కోసం ఇది. సో ఇది ఇక్కడ రాంగ్ ఏం కాదు, రెడ్ లైన్స్ చూపిస్తుంది కదా, మిస్టేక్ ఉందనుకుంటారు. మిస్టేక్ ఏం కాదు. సో మనకి ఇక్కడ ఇలా ఈక్వల్ టు తీస్తే కరెక్ట్ అని చూపిస్తుంది. కానీ అజూర్ పైప్ లైన్స్ లో మనం రన్ చేసేటప్పుడు అక్కడ ఈక్వల్ టు అనేది అడుగుతుంది. ఓకే, ఇది provider.tf ఫైల్. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ మనం స్టేట్ ఫైల్ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం అంటే స్టోరేజ్ అకౌంట్ బ్లాబ్ స్టోరేజ్ యూజ్ చేస్తున్నాం మనం. సో అజూర్ బ్లాబ్ స్టోరేజ్ లో మనం స్టేట్ ఫైల్ అనేది స్టోర్ చేస్తాం. ఓకే, మనం లోకల్లో స్టోర్ చేయట్లేదు స్టేట్ ఫైల్. నెక్స్ట్ వచ్చేసరికి main.tf. ఓకే, సో అక్కడ ఫస్ట్ రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత సర్వీస్ ప్రిన్సిపల్ అనేది క్రియేట్ చేస్తాం. మాడ్యూల్ కాల్ చేస్తాం. మాడ్యూల్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ రోల్ అసైన్మెంట్ చేస్తాం. సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేసిన తర్వాత మన సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో సబ్స్క్రిప్షన్కి కంట్రిబ్యూటర్, మన సర్వీస్ ప్రిన్సిపల్కి కంట్రిబ్యూటర్ యాక్సెస్ ఇస్తున్నాం సబ్స్క్రిప్షన్ లెవెల్లో. నెక్స్ట్ కీవాల్ట్ మాడ్యూల్ని కాల్ చేసుకున్నాం. కీవాల్ట్ మాడ్యూల్ కాల్ చేసుకున్న తర్వాత
నెక్స్ట్ ఏం చేసాం, సీక్రెట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. సీక్రెట్లో ఏం స్టోర్ చేస్తున్నాం, క్లయింట్ సీక్రెట్ స్టోర్ చేస్తున్నాం. క్లయింట్ సీక్రెట్ ఒక నేమ్ ఏమో ప్రిన్సిపల్, సర్వీస్ ప్రిన్సిపల్ క్లయింట్ ఐడి, వాల్యూ ఏమో క్లయింట్ సీక్రెట్, అది స్టోర్ చేస్తాం. నెక్స్ట్ సీక్రెట్ వచ్చేసరికి ప్రైవేట్ కీస్ అనేవి స్టోర్ చేస్తాం. సో ఆ ప్రైవేట్ కీ యూజ్ చేసి మనం ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వినెట్ మాడ్యూల్ కాల్ చేసాం. వినెట్ మాడ్యూల్ కాల్ చేసాం. నెక్స్ట్ యాప్ గేట్వే మాడ్యూల్ కాల్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏకేఎస్ మాడ్యూల్ కాల్ చేసాం. సో ఏకేఎస్ మాడ్యూల్లో మీకు ఇక్కడ చెప్పాం కదా, ఏకేఎస్ త్రో యాడ్ ఆన్ ఎలా చేయాలి అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏకేఎస్ మాడ్యూల్లో ఏకేఎస్ మాడ్యూల్ ఇది ఉంది కదా, ఇంగ్రెస్ అప్లికేషన్ గేట్వే. సో ఇది ఎనేబుల్ చేసుకోవాలి మీరు. ఇక్కడ గేట్వే ఐడి ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇది ఏకేఎస్ యాడ్ అన్నమాట. ఇప్పుడు మనం చేసేది హెల్ప్ బేస్డ్. ఓకే, సో అందుకే నేను కమెంట్ చేశాను ఇక్కడ. ఓకే, ఈ రీసోర్స్ డిపెండ్స్ ఆన్ ఈ రిసోర్స్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది లోకల్ ఫైల్. సో మీరు ఇక్కడ నుండి ఫైల్ రన్ చేస్తే క్లస్టర్ క్రియేట్ అయిన తర్వాత మీ లోకల్లో క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ అనేది మీ క్లస్టర్ సంబంధించిన క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ అనేది సేవ్ అవుతుంది ఆటోమేటిక్గా. అది నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఈ రోల్ అసైన్మెంట్స్ ఇచ్చాం. ఈ సర్వీస్ ప్రిన్సిపల్కి కంట్రిబ్యూటర్ యాక్సెస్ ఇచ్చాం రీసోర్స్ గ్రూప్ మీద. నెక్స్ట్ వీనెట్ మీద నెట్వర్క్ కంట్రిబ్యూటర్ యాక్సెస్ ఇచ్చాం. యాప్ గేట్వే మీద కంట్రిబ్యూటర్ యాక్సెస్ ఇచ్చాం ఈ సర్వీస్ ప్రిన్సిపల్కి. ఓకే, నెక్స్ట్ విఎం ఒకటి క్రియేట్ చేస్తాం. ఫస్ట్ సబ్నెట్లో ఈ విఎం క్రియేట్ చేస్తాము. సో విఎంకి ఒక పబ్లిక్ ఐపీ, విఎంకి నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఓకే, సెక్యూరిటీ గ్రూప్, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ ఏం అలౌ చేస్తామంటే విఎంకి 22 అలౌ చేస్తున్నాం. మనం కనెక్ట్ అవ్వాలి కదా విఎంకి, త్రూ ఎస్ఎస్హెచ్ 22 కనెక్ట్ చేస్తున్నాం. సో 80 కూడా అలౌ చేస్తున్నాం. 443 కూడా అలౌ చేస్తున్నాం. ఎందుకంటే క్లస్టర్ ఐపీకి మనం కనెక్ట్ అవుతాం కదా, సో 440కి అన్ని ఎనేబుల్ చేసాం అనమాట. సో అజూర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ సెక్యూరిటీ గ్రూప్ అసోసియేషన్ ఇది. నెక్స్ట్ ఇది వర్చువల్ మెషిన్ నేమ్, లొకేషన్, వర్చువల్ మెషిన్ సైజ్ B2S 2 GB CPU 2 GB ర్యామ్. ఉబంటు తీసుకుంటున్నాను. డిస్క్ స్టాండర్డ్ ఎల్ఆర్ఎస్ అంటే ఇక్కడ హార్డ్ డిస్క్ వస్తుంది HDD. ఓకే, ఇక్కడ చూడండి ఓఎస్ ప్రొఫైల్లో నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో మనం ఇందాక కీ బేస్డ్ యూజ్ చేసాం కదా నోడ్ పోల్కి, సో మీరు కావాలంటే అది కూడా ఇచ్చుకోవచ్చు. అప్పుడు సేమ్ అలాగే కనెక్ట్ అవుతారు. కీ వాల్ట్లో నుండి ప్రైవేట్ కీ తీసుకొని ఈ ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవుతారు. సో నేను పాస్వర్డ్ ఇచ్చాను, యూజర్ నేమ్ పాస్వర్డ్కి కనెక్ట్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఓఎస్ ప్రొఫైల్ లైనక్స్ కాన్ఫిగరేషన్ డిసేబుల్ పాస్వర్డ్ అథెంటికేషన్ ఈక్వల్ టు ఫాల్స్. సో మన పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవుతున్నాం కాబట్టి పాస్వర్డ్ అథెంటికేషన్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టాం. సో నెక్స్ట్ నల్ రిసోర్స్ యూజ్ చేసి, ఎందుకంటే బూట్ స్ట్రాప్ .sh లో మనం కొన్ని ఫైల్స్ ఇచ్చామన్నమాట. అజూర్ CLI ఇన్స్టాల్ అవ్వాలి. ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన వెంటనే ఇన్స్టెన్స్లో సో ఇవనేది ఇన్స్టాల్ అవ్వాలి. మనకు అజూర్ CLI ఇన్స్టాల్ అవ్వాలి, నెక్స్ట్ kubectl ఇన్స్టాల్ అవ్వాలి, హెల్మ్ ఇన్స్టాల్ అవ్వాలి. సో అవి ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ ఈ కమాండ్ కూడా రన్ అవ్వాలి. సో ఈ కమాండ్ కూడా మనం bootstrap.sh లో ఇలా పాస్ చేస్తాం. కానీ ఈ కమాండ్స్ రెండు కూడా రన్ అవ్వట్లేదు. సో ఇది మనం మాన్యువల్గా రన్ చేసుకోవాలి. సో ఈ వాల్యూస్ కావాలి కాబట్టి సో నేను ఇక్కడ ఇచ్చాను. సో ఈ వాల్యూస్ పాస్ చేసి ఇందులో అయితే సేవ్ చేస్తుంది, కానీ ఫైల్ అనేది ఇక్కడ వరకు రన్ అవుతుంది. సో ఈ కమాండ్స్ వరకే రన్ అవుతుంది.
సో, ఈ కమాండ్స్ అనేది రన్ అవ్వట్లేదు. సో, మీరు మాన్యువల్‌గా బూట్‌స్ట్రాప్ డాట్ ష్ ఫైల్ అక్కడ క్యాట్ చేసుకొని, ఈ 2 కమాండ్స్ మాన్యువల్‌గా రన్ చేసేయొచ్చు. ఓకే. ఆహ్, వేరియబుల్స్ అక్కడ తీసుకున్నాం కదా! ఈ వేరియబుల్స్ నేను టెర్రాఫార్మ్ డాట్ టీఎఫ్ క్లాస్‌లో పాస్ చేశాను. సో, మనం సబ్‌నెట్ మన సబ్‌స్క్రిప్షన్ ఐడీ అడుగుతుంది. మా సబ్‌స్క్రిప్షన్ ఐడీ, ఫేస్‌బుక్ గ్రూప్ నేమ్, లొకేషన్, సర్వీస్ ప్రిన్సిపల్ నేమ్, నోడ్ పూల్ నేమ్, రిక్వెస్ట్ నేమ్, కీ వాల్ట్ నేమ్, కుబర్నెట్స్ వెర్షన్ ఇక్కడ ఎంప్టీ ఇచ్చాను. అంటే రీసెంట్ వెర్షన్ తీసుకుంటున్నాను. సో, మీకేమైనా తెలిస్తే ఇక్కడ కుబర్నెట్స్ వెర్షన్ ఇవ్వండి. మీరు ఇచ్చిందే తీసుకుంటారు. సో, వీనెట్ నేమ్, వర్చువల్ నెట్వర్క్ అడ్రెస్ ప్రిఫిక్స్ నేను ఇది తీసుకుంటున్నాను వీనెట్. సబ్‌నెట్స్ ఏమో ఇవి తీసుకుంటున్నాను. ఇది మన వీఎంకి, ఇదేమో అప్లికేషన్ గేట్‌వే, నెక్స్ట్ ఇదేమో నోడ్ పూల్. ఇప్పుడు యాప్ గేట్‌వేకి, నోడ్ పూల్‌కి, వీఎం. ఓకే. సో, ఇది నెక్స్ట్ అప్లికేషన్ గేట్‌వే ఇంగ్రెస్ కంట్రోలర్. ఇది ఇప్పుడు వచ్చేసి హెల్మ్ బేస్డ్ మనం చేస్తాం. ఓకే. ఇది ఇక్కడ నుండి. సో, ఇక్కడ రిపోజిటరీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఓసీఐ రిపోజిటరీ ఉన్నది ఇక్కడ. సో, ఓసీఐ రిపోజిటరీస్ కమాండ్ లైన్ వర్క్ అవుతుంది. హెల్మ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ కమాండ్ లైన్‌తో మీరు పుల్ చేసుకోవచ్చు హెల్మ్ చార్ట్‌ని. సో, మనకి ఇక్కడ హెల్మ్ ప్రొవైడర్ అనేది సపోర్ట్ చేయట్లేదు ఈ ఓసీఐ రిపోజిటరీస్. సో, అందుకనే నేను హెల్మ్ సీఎల్ఐ యూజ్ చేసి హెల్మ్ చార్ట్‌ని పుల్ చేసుకున్నాను. పుల్ చేసుకున్న తర్వాత అదొక టార్ ఫైల్ వస్తుంది. ఆ టార్ ఫైల్‌ని తీసుకెళ్ళి స్టోరేజ్ అకౌంట్‌లో పెట్టాం. అజూర్ బ్లాక్ స్టోరేజ్‌లో పెట్టాము. అజూర్ బ్లాక్ స్టోరేజ్‌లో పెట్టాను. ఓకే. సో, బ్లాక్ స్టోరేజ్‌లో పెట్టిన తర్వాత మనకి ఇది రన్ చేస్తుంటే ఇండెక్స్ డాట్ యామ్ఎల్ ఫైల్‌ని చెక్ చేస్తుందన్నమాట ఇది. మనం ఇక్కడ పెట్టాము ఇక్కడ. సో, మన డాక్యుమెంట్ చూస్తే చూడండి ఇది. ఇండెక్స్ డాట్ యామ్ఎల్ ఫైల్‌ని చెక్ చేస్తుందన్నమాట. సో, ఇండెక్స్ డాట్ యామ్ఎల్ ఫైల్‌లో ఈ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. చార్ట్ నేమ్, నెక్స్ట్ మీ ఇది ఎక్కడుంది, ఆ చార్ట్ అనేది చార్ట్ లొకేషను. సో, ఇవన్నీ చార్ట్ నేము, చార్ట్ వెర్షను. సో, ఇవన్నీ మీకు ఇండెక్స్ డాట్ యామ్ఎల్ ఫైల్‌లో ఉంటాయన్నమాట. సో, చూపిస్తానన్నాను. ఇండెక్స్ డాట్ యామ్ఎల్ ఇవ్వండి. ఓపెన్ విత్ నోట్‌ప్యాడ్. ఇండెక్స్ డాట్ యామ్ఎల్ ఫైల్‌లో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటది. డిస్క్రిప్షన్, నేమ్ ఆఫ్ ది చార్ట్, ఈ లొకేషన్‌లో మీకు ఆ చార్ట్ అనేది ఉంది. చార్ట్ వెర్షన్. సో, ఇవన్నీ కూడా మీకు యామ్ఎల్ ఫైల్‌లో క్రియేట్ అవుతాయి. ఓకే. సో, ఈ కమాండ్ ఇస్తే మీరు ఫస్ట్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. హెల్మ్ పుల్ అనుకోటి చార్ట్ అనేది మీరు పుల్ చేసుకొని అప్లోడ్ చేసిన తర్వాత స్టోరేజ్ అకౌంట్‌లో సో, ఇదనేది మీకొస్తుందన్నమాట. అప్పుడు ఇండెక్స్ డాట్ యామ్ఎల్ ఫైల్ ఇలా క్రియేట్ చేసుకొని సో, అది కూడా మీరు స్టోరేజ్ అకౌంట్‌లో పెట్టుకోవాలి. ఓకే. సో, ఈ వాల్యూస్ అయితే మనం సెట్ చేయాలి. వెర్బోసిటీ లెవెల్ 3, 5, 7 అలా మీకు ఏది కావాలంటే అది ఇచ్చుకుంటారు. అంటే లాగ్స్ ఇంకా డీటెయిల్‌గా వస్తాయన్నమాట. ఈ సబ్స్క్రిప్షన్ ఐడీ పాస్ చేయాలి. నెక్స్ట్ రిసోర్స్ గ్రూప్ నేమ్, యాప్ గేట్‌వే నేమ్, యాప్ గేట్‌వే. అథెంటికేషన్ టైప్ మనం చెప్పాం కదా! సర్వీస్ ప్రిన్సిపల్ యూజ్ చేసి మేనేజ్ ఐడెంటిటీ కూడా ఇచ్చుకోవచ్చు. హ్మ్. ఇక్కడ సర్వీస్ ప్రిన్సిపల్ యూజ్ చేసేటప్పుడు సీక్రెట్స్ అనేవి జేసన్‌లో పాస్ చేయాలన్నమాట. సో, దానికోసం ఇగో లోకల్స్‌లో మనం క్లయింట్ ఐడీ, క్లయింట్ సీక్రెట్, టెనెంట్ ఐడీ, సబ్స్క్రిప్షన్ ఐడీ సో, ఇవన్నీ తీసుకోవాలి. ఫస్ట్ నేను ఈ 4 తీసుకొని ట్రై చేశానన్నమాట. 4 తీసుకొని ట్రై చేస్తే చాలా ఎర్రర్స్ వచ్చాయి. అందుకని ఇవి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఈ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్స్ కూడా ఇవ్వాలి. సో, అప్పుడే అది అథెంటికేట్ అయ్యి మీకు ఇంగ్రెస్ కంట్రోల్ అనేది క్రియేట్ చేస్తది. నెక్స్ట్ ఆర్బైట్ డాట్ ఎనేబుల్ ట్రూ ప్రైవేట్ ఐపీ యూజ్ చేయాలి అప్లికేషన్ గేట్‌వే అనేది కాదు.
నెక్స్ట్ ఇంగ్రెస్ క్లాస్ రిసోర్స్ ఎనేబుల్ ట్రూ. ఇంగ్రెస్ నేమ్ అప్లికేషన్ అజూర్ అప్లికేషన్ గేట్వే. ఓకే, ఫాస్ట్ నేమ్ స్పేస్ అనేది ఎంటీ ఇచ్చాం. మీకు కావాలంటే నేమ్ స్పేస్ ఇచ్చుకోవచ్చు. సో ఇదన్నమాట. సో ఇది సో ఇప్పుడు మనం అజూర్ లోకి నేను ఫుల్ చేసుకున్నాను. ఇదంతా గిట్ హబ్లో ఉంది. సరే మీరు ఆర్టికల్ చూడండి రాసింది. ఇప్పుడు ఇది మన అజూర్ రిపోర్ట్స్ అంటే అజూర్ పైప్ లైన్ సిఐసిడితో రన్ చేస్తున్నాం. సో రిపోర్ట్స్లో రిపోజిటరీస్ అన్నీ కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ అంటే గిట్ హబ్కి అప్లోడ్ చేసి ఉంటారు ఇక్కడ. సో గిట్ హబ్ నుండి ఇక్కడ క్లోన్ చేసుకున్నాం. క్లోన్ చేసుకుంటే ఈ ఫైల్స్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ అజూర్ పైప్ లైన్స్ 2 పైప్ లైన్స్ అనేవి క్రియేట్ చేసాం. ఇక్కడ రిపోర్ట్స్లోకి వస్తే ఇక్కడ పైప్ లైన్స్ ఉంటాయి. సో ఇది ఇప్పుడు నేను డిసేబుల్ చేశాను. రన్ చేసేటప్పుడు ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు. ట్రిగ్గర్ నన్ను పెట్టాను అంటే ఇది మాన్యువల్ ట్రిగ్గర్ అన్నమాట. మీకు ఆటోమేటిక్ ట్రిగ్గర్ కావాలంటే ఈ నన్ను తీసేసి ఇవన్నీ ఎనేబుల్ చేసుకోండి. సో అప్పుడు మీరు ఈ పార్ట్స్లో ఏ మోడిఫై చేసినా సరే ఈ పైప్ లైన్ అనేది ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతుంది. స్టేజెస్ వచ్చేసరికి ఇక్కడ 2 స్టేజెస్ తీసుకున్నాను. ఒకటి వ్యాలిడేట్, నెక్స్ట్ డిప్లాయ్. సో వ్యాలిడేట్లో టెరాఫామ్ వ్యాలిడేట్ చేస్తుంది. ఇవన్నీ మీకు ఇందులో చూపిస్తాను. ఇందులో అయితే క్లియర్గా ఉంటాయి. పైప్ లైన్ ఎడిట్ చేస్తాను. సో ఈ వాల్యూ ఇస్తే టెరాఫామ్ ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి లేటెస్ట్ అని ఉంది. లేటెస్ట్ ఇచ్చి యాడ్ కొడితే ఈ స్టెప్స్ అన్ని కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ మనకి టాస్క్ టెరాఫామ్, లేదంటే మీరు ఇక్కడ టైప్ చేసినా పర్లేదు. సో టెరాఫామ్ తీసుకోండి. సో టెరాఫామ్ ఇనిట్ చేస్తున్నారు కాబట్టి ఇనిట్ చేస్తున్నాం. ఇక్కడ డైరెక్టరీ లొకేషన్ ఇస్తారు. నేను డైరెక్టరీ లొకేషన్ ఇచ్చాం. సో నెక్స్ట్ అజూర్ సబ్స్క్రిప్షన్, ఇక్కడ సబ్స్క్రిప్షన్ అనేది సెలెక్ట్ చేయాలి మీరు. నాకు 3 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అజూర్ సబ్స్క్రిప్షన్ 1, కార్డు, నెక్స్ట్ టెస్ట్ తీసుకొని ఆథరైజ్ అని కొడితే మీకు ఆథరైజ్ అవుతుంది అనమాట. ఆథరైజ్ అయిన తర్వాత మీకు అక్కడ రీసోర్స్ గ్రూప్లో ఏమున్నాయో అవి కనిపిస్తాయి. ఈ రీసోర్స్ గ్రూప్ ఏమొచ్చింది, స్టోరేజ్ అకౌంట్ ఏం లేదు, ఇప్పుడు క్రియేట్ చేస్తాను స్టోరేజ్ అకౌంట్. కంటైనర్ ఇవన్నీ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇది అయిపోయిన తర్వాత యాడ్ కొట్టండి. నెక్స్ట్ టాస్క్ ఇనిట్ అయిపోయిన తర్వాత టెరాఫామ్ వ్యాలిడేట్. సో వ్యాలిడేట్కి ఒక టాస్క్, అది అయిపోయిన తర్వాత డిప్లాయ్ అంటే టెరాఫామ్ అప్లై అన్నమాట. ఇక్కడ కూడా నెక్స్ట్ స్టేజ్ కాబట్టి సేమ్ స్టెప్స్ రిపీట్ చేయాలి. టెరాఫామ్ ఇనిట్, టెరాఫామ్ అప్లై చేస్తే అప్పుడు అప్లై అవుతుంది టెరాఫామ్ అప్లై. ఓకే, సేమ్ ఇక్కడ డిస్ట్రాయ్ చేసేయడానికి మీరు ఇక్కడ అప్లై బదులు డిస్ట్రాయ్ పెట్టాలి, టెరాఫామ్ డిస్ట్రాయ్. సో అప్పుడు డిస్ట్రాయ్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఏమేమి కావాలంటే స్టోరేజ్ అకౌంట్ ఇప్పుడు క్రియేట్ చేయాలి. సో ఎందుకంటే స్టేట్ ఫైల్ అనేది అక్కడ స్టోర్ చేస్తున్నాం కాబట్టి స్టోరేజ్ అకౌంట్కి వెళ్ళండి. స్టోరేజ్ అకౌంట్కి వెళ్ళి స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. దిస్ నేమ్ ఈ నేమ్తో క్రియేట్ చేయాలి స్టోరేజ్ అకౌంట్. ఓకే, సో ఎల్ఆర్ఎస్ అలో ఎనేబుల్ యాక్సెస్ ఇవ్వండి. తర్వాత క్రియేట్. నెక్స్ట్ కంటైనర్ క్రియేట్ చేయాలి. కంటైనర్ కూడా అనానిమస్ యాక్సెస్ ఇచ్చి మనం హెల్మ్ చార్ట్స్ కూడా అప్లోడ్ చేయాలి.
ఓకే. సో, డిప్లాయ్‌మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. స్టోరేజ్ అకౌంట్ డిప్లాయ్ అవుతుంది. ఫోటో రిసోర్స్. స్టోరేజ్ అకౌంట్ అయిన తర్వాత ఇక్కడ మనం కంటైనర్ క్రియేట్ చేయాలి. ఓకే. కంటైనర్ క్రియేట్ చేద్దాం. రీనేమ్ మై టెస్ట్ కంటైనర్ యూజ్ చేస్తున్నాను. ఎనానిమస్ యాక్సెస్ ఇవ్వండి. సో, ఎనానిమస్ యాక్సెస్ ఎందుకంటే హెల్మ్ ఇంగ్రెస్ కంట్రోలర్, అప్లికేషన్ గేట్వే ఇంగ్రెస్ కంట్రోలర్ త్రూ హెల్మ్ బేస్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మన హెల్మ్ చార్ట్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటుంది. సో, ఎనానిమస్ యాక్సెస్ ఇవ్వకపోతే దీనికి కనెక్ట్ అవ్వడం కష్టమైపోతుంది. అప్పుడు మీరు శాస్ బేస్డ్ కీస్ అలాగా యూజ్ చేసుకొని యాక్సెస్ చేయొచ్చు. నేను ఓకే. నేను ఎనానిమస్ యాక్సెస్ ఇస్తున్నాను. కంటైనర్. ఓకే. సో, అప్‌లోడ్ మనం ఇక్కడ 2 అప్‌లోడ్ చేయాలి. index.yaml ఫైల్. ఓకే. ఇది చార్ట్. హెల్మ్ ఫుల్ అని కొడితే మన చార్ట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఇది index.yaml ఫైల్. ఈ 2 అప్‌లోడ్ చేయాలి. ఓకే. అప్‌లోడ్. సో, ఇప్పుడు పైప్‌లైన్ అనేది రన్ చేద్దాం. ఒకసారి ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అనేది తీసి ఇక్కడ అప్లికేషన్ గేట్‌వేకొస్తే మీకిక్కడ ఎర్రర్స్ ఇలా చూపిస్తుంది గదా! ఇది ఎర్రర్స్ ఏం కాదు. సో, ఇందులో అయితే యాక్సెప్ట్ చేస్తుంది. సో, మనకి ఇక్కడికొస్తే సపోజ్ సో, ఇక్కడ ఇది వర్క్ అవుతుందన్నమాట. సో, మన లోకల్‌లో ఎర్రర్‌లా చూపిస్తుంది. ఓకే. మీకు ఎర్రర్ ఏమైనా వస్తే సో, ఈ విధంగా రాసుకోండి. టెస్ట్ అని రాసి సో, ఇలా ఇవ్వండి. ప్రతి దానికి కూడా ఇలాగ ఇచ్చుకోవాలి. సో, సెట్ అని రాసి ఇలాగ ఇవ్వండి. మీకేమైనా ఎర్రర్ వస్తే అంతే. సో, ఇదనేది మనకు అజూర్ పైప్‌లైన్స్‌లో వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు నేను రన్ చేస్తాను పైప్‌లైన్. వాలిడేట్ అండ్ సేవ్ కొడితే రన్ అవుతుంది పైప్‌లైన్. సో, రన్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకి సర్వీస్ కనెక్షన్ ఉంది కదా! మన సబ్‌స్క్రిప్షన్ అక్కడ ఆథరైజ్ చేసాం కదా! సో, ఆహ్, ఇదనేది బై డిఫాల్ట్‌గా మనకి ఒక సర్వీస్ ప్రిన్సిపల్ అనేది క్రియేట్ చేస్తుంది. సో, అది సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేస్తాం కాబట్టి అదొక సర్వీస్ ప్రిన్సిపల్‌ని క్రియేట్ చేస్తుంది. సో, యాప్ రిజిస్ట్రేషన్‌కెళ్తే ఆల్ అప్లికేషన్స్‌కెళ్ళండి. సో, అది క్రియేట్ చేసిందన్నమాట ఇది. ఇందాక నేను డిలీట్ చేయలేదు. సో, అది క్రియేట్ చేసిందే. అది క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే క్లిక్ చేసి ఏపీఐ పర్మిషన్స్‌లోకెళ్ళండి. సో, ఏపీఐ పర్మిషన్స్‌లోకెళ్ళిన తర్వాత యాడ్ పర్మిషన్ యాడ్ చేయండి. మైక్రోసాఫ్ట్ గ్రాఫ్, అప్లికేషన్ పర్మిషన్స్. సో, ఇక్కడికొచ్చి పర్మిషన్ అని టైప్ చేయండి. పర్మిషన్స్ అని టైప్ చేస్తే పర్మిషన్స్ కాదు అప్లికేషన్ అని టైప్ చేయండి. అప్లికేషన్ అని టైప్ చేస్తే మనకి అప్లికేషన్ డాట్ రీడ్ రైట్ ఆల్ వస్తుంది కదా! ఇది అనేది ఎనేబుల్ చేసుకోండి. సో, ఆల్రెడీ ఎనేబుల్ చేశాను ఇక్కడ. సో, ఎనేబుల్ చేసిన తర్వాత గ్రాంట్ అడ్మిన్ కన్సెంట్ ఫర్ డిఫాల్ట్ డైరెక్టరీ. సో, ఇది క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే. ఇప్పుడు మనం పైప్‌లైన్స్‌లోకి వెళ్దాం. సో, రన్ అవుతుందా? నాకు ఎర్రర్ చూపించింది మళ్ళీ. But blocks are not expected here to be made to define.
సిడి చెప్పాను కదా! కార్గో సీడీలో చూడండి ఈ విధంగా ఇస్తే మనకి ఇక్కడ తీసుకోవట్లేదు. సో, అదే విధంగా ఇక్కడ చూడండి. ఇక్కడ సెట్ ఇలా ఇచ్చాం కదా! ఎర్రర్స్ ఏమి చూపించలేదు ఇక్కడ. సో, ఈ విధంగా అనేది ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుందంటే, సో, ఇలా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఒకసారి కమిట్ చేద్దాం. ఆటోమేటిక్‌గా మనకు రన్ అవుతది పైప్‌లైన్. రన్ అవుతుంది. ఒక 7 మినిట్స్ అలా తీసుకుంటుంది టైము. నేను ఆల్రెడీ అన్ని టెస్ట్ చేశాను. ఇవన్నీ కూడా టెస్టింగే. టెస్టింగ్ చేస్తేనే మనకి బిల్ అనేది ఎంతొచ్చింది. సబ్స్క్రిప్షన్స్‌లోకి వెళ్తే ఇందులో నేను టెస్ట్ చేసింది. వస్తూనే ఉంటుంది. సో, ఈ సబ్స్క్రిప్షన్‌కి బిల్ ఎంతొచ్చింది. టెస్టింగ్‌కి. ఓకే. సో, టెరాఫార్మ్ వాలిడేట్ అయిపోయింది మనకి సక్సెస్‌ఫుల్‌గా. ఫస్ట్ స్టెప్‌లో అవే ఉన్నాయి. వాలిడేట్ వాలిడేట్ ఇక్కడ రన్ అయింది. సో, నెక్స్ట్ దాంట్లో టెరాఫార్మ్ అప్లై అనేది రన్ అవుతుంది. టెరాఫార్మ్ అప్లై ఇఫ్ నాట్ అప్రూవ్డ్. ఓకే. ఓకే. డిప్లాయ్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ రిసోర్స్ గ్రూప్ నేమ్ అనే వేరియబుల్ లేదు కదా! ఇక్కడ ఉంది. అదే చూపిస్తుంది. వేర్ డాట్ వేరియబుల్ డాట్ రిసోర్స్ గ్రూప్ నేమ్ వేరియబుల్స్‌లో ఈ వేరియబుల్ ఒకసారి కమెంట్ చేయండి. దీన్ని మనం ఆర్‌జీ నేమ్ కింద రాసుకున్నాం. మనం ఇంకా ఇలా స్టక్ అయిపోయినట్టుంది. సరే క్యాన్సిల్ చేద్దాం ఇది. క్యాన్సిల్ చేద్దాం. సో, ఇది కమిట్ చేసి సేవ్ చేద్దాం. ఇది చూద్దాం ఇప్పుడు. ఏం అనేది కమెంట్ చేసి ఇక్కడ.
వ్యాలిడేట్ సక్సెస్ డిప్లాయ్ అవ్వాలి. చూడండి ఎర్రర్స్ వస్తున్నాయి. టెరాఫామ్ అప్లై అవుతుంది. కీ వాల్ట్ సీక్రెట్, కీ వాల్ట్ ప్రైవేట్ కీస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ రిసోర్సెస్ ఏమైతే ఇచ్చాం అన్ని వచ్చి మొత్తంలో క్రియేట్ చేస్తున్నట్టు అవ్వట్లేదు. స్లోగా ఉన్నాయి. ఇక్కడ కూడా పాయింట్ మాత్రం ఓకే. టోటల్ 28 రిసోర్సెస్ క్రియేట్ చేస్తున్నాయి టోటల్. ఇక్కడికి వెళ్ళి వర్చువల్ మిషన్స్లోకి వెళ్దాం. రెడీగా ఉందాం. వర్చువల్ మిషన్ కనెక్ట్ అయ్యి చూద్దాం. ఇట్లా వర్చువల్ మిషన్స్లో వెళ్ళాం. వర్చువల్ మిషన్లో మనం రెడీగా ఉన్నాం. మిషన్ వస్తే మనం కనెక్ట్ అవుదాం. ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఈ రిసోర్సెస్ అన్ని క్రియేట్ చేస్తాం. మనకి టోటల్ 28 రిసోర్సెస్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఉందాం. ఎందుకంటే అక్కడ రీఫ్రెష్ అవ్వట్లేదు. ఒకసారి పాజ్ చేస్తాను వీడియో. ఓకే, మళ్ళీ చూద్దాం ఎంతవరకు వచ్చింది అనేది. ఓకే, అప్లికేషన్ గేట్వే అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ ఉందాం. సో మీకు ఒకసారి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ అప్పుడు నేను రికార్డింగ్ ఎనేబుల్ చేస్తాను. అట్లా ఇందాక పాజ్లో పెడతాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆర్కో సిడి అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో మనకి ఇక్కడ విఎం క్రియేట్ అయిపోయింది. సో విఎంకి ఒకసారి మనం కనెక్ట్ అవుతాం. ఓకే, సో సూపర్ పుట్టి